తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎల్లమ్మ సినిమాలో డీఎస్పీ ప్రధాన పాత్రలో నటించడం లేదని నివేదికలు సూచిస్తున్నాయి. ఆయన కేవలం సంగీత దర్శకత్వం మాత్రమే వహిస్తారట. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటించే అవకాశం లేకుండా పోయింది. ఎల్లమ్మ చిత్రంలో ఆయన కేవలం సంగీత బాధ్యతలు మాత్రమే నిర్వహిస్తారని నమ్మకమైన సమాచారం. చిత్ర బృందం ఇప్పటి వరకు 4 నటులను మార్చినట్లు తెలుస్తోంది. మొదట ఎంపికలు సరిగా సెట్ కాకపోవడంతో ఈ మార్పులు జరిగాయి. డీఎస్పీ గతంలో కొన్ని చిత్రాల్లో క్యామియోలు చేశారు, కానీ పూర్తి హీరోగా ఇది మొదటి అవకాశం కావాల్సి ఉండగా అది జరగలేదు. చిత్ర నిర్మాణ దశలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎల్లమ్మ చిత్రం ఇతర వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. డీఎస్పీ సంగీతం మాత్రమే చిత్రానికి హైలైట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. నటుల మార్పులు ఈ చిత్రం షూటింగ్ ని కొంత ఆలస్యం చేస్తాయని అంచనా. టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ట్యాగ్లు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ ట్యాగ్ల రచ్చ గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ట్యాగ్లు నెట్టింట భారీ చర్చగా మారాయి. అప్పటిదాకా యంగ్ టైగర్ గా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ శక్తి సినిమాతో A1 స్టార్ అయ్యారు. ఆ ట్యాగ్ తో వచ్చిన ఈ చిత్రం విజయం సాధించలేదు. అప్పటి నుంచి మళ్లీ యంగ్ టైగర్ ట్యాగ్ తోనే కొనసాగిన ఎన్టీఆర్ మళ్లీ దేవరా సినిమా నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ గా తన ట్యాగ్ మార్చుకున్నారు. అలాగే రామ్ చరణ్ కూడా మెగా పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని గేమ్ చేంజర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా వచ్చాడు. ఫలితంగా ఆ చిత్రం డిజాస్టర్ అయింది. దాంతో మళ్లీ పెద్ది నుంచి మెగా పవర్ స్టార్ గా కొనసాగుతున్నారు. అలాగే అల్లు అర్జున్ పుష్ప దాకా స్టైలిష్ స్టార్ ట్యాగ్ తోనే కొనసాగారు. పుష్పతో క్రేజ్ రావడంతో ఐకాన్ స్టార్ గా కొనసాగుతున్నాడు. అలాగే రెబల్ స్టార్ గా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ స్పిరిట్ సినిమాతో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా అనౌన్స్ అయ్యారు. ఇలా టాప్ హీరోల ట్యాగ్ల రచ్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ చిత్రం రన్ టైం 3 గంటలు 40 నిమిషాలు దాటుతుందని టాక్. అందుకే దీన్ని 2 భాగాలుగా విడగొట్టనున్నారట. ఈ 2 భాగాలను ఏకకాలంలో షూట్ చేసి ఒకే సంవత్సరంలో రిలీజ్ చేయనున్నారు. అప్డేట్స్ చూద్దాం. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ చిత్రం రన్ టైం 3 గంటల 40 నిమిషాలు దాటుతుందని టాక్. అందుకే దీనిని 2 భాగాలుగా విడగొట్టనున్నారట. దర్శకుడు ప్రశాంత్ నీల్ 2 భాగాలను ఏకకాలంలో షూటింగ్ చేయనున్నారు. 2వ భాగాన్ని కూడా ఒకే సంవత్సరంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది నిజంగా ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది. చిత్ర కథాంశం విస్తృతంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ ప్రాజెక్టు భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.